హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. 18,000 దాటి 18,200 దాకా వెళ్ళిపోయింది మార్కెట్ ఈరోజు. అంటే దగ్గరదే 200 పాయింట్లు. ఫైనల్గా కొంచెం చివరిలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. దాంతో ఏంటంటే ఒక 30 పాయింట్లు తగ్గి 18,170కి దగ్గరగా వచ్చింది. 160 చిల్లర అనుకోండి. అది ఈనాటి మార్కెట్ విశేషం. మరొక విశేషం ఏంటంటే ఎఫ్ఐఎస్ ఈరోజు కొద్దిగా కొన్నారు. ఒక 700-800 కోట్ల దగ్గరలో. మన డిఐఎస్ కొద్దిగా అమ్మారు, పెద్దగా అమ్మలేదు, సగం ఒక 300 కోట్లు ఎంత అమ్మినట్టున్నారు. ఈ మధ్యకాలంలో ఈరోజే కొద్దిగా ఎఫ్ఐఎస్ కొనటం అంటే కొంచెం షార్ట్ కవరింగ్ లాంటిది చేసుకున్నారేమో, అట్లా చెప్పడం కష్టం. అది ఏం కొన్నారో ఎందులో కొన్నారో అని దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేసేది లేదనుకోండి. బట్ ఏంటంటే 18,200 కన్ఫామ్గా కనపడుతున్నది. అయితే మార్కెట్లో ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు మార్కెట్ బ్రెడ్త్ అయితే బ్యాలెన్స్డ్గానే ఉంది. అంటే పెరిగిన వాటి సంఖ్య తగ్గిన వాటి సంఖ్య పోలిస్తే దగ్గరగా ఉన్నాయి. పెద్ద ఏమీ ఎక్కువగా ఏం లేదు. మరి అదే కాకుండా వాలటైలిటీ ఇండెక్స్ తగ్గలేదు కదా, కొంచెం స్లైట్గా 1.5% ఏమో పెరిగింది. అంటే 16+ వచ్చింది కొద్దిగా. ఇది మార్కెట్ పెరిగి విక్స్ పెరగటం కొంచెం అనుమానాస్పదమైనటువంటి విషయం. ముఖ్యంగా రేపు సెటిల్మెంట్ కదా, పైగా ఎఫ్ఐఎస్ కొద్దిగా కొన్నారు కూడా. ఎందుకనంటే ఏమో రేపు డంప్ చేద్దామనేమో, జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మీకు మార్కెట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ చూస్తే ఎట్లా ఉందంటే, ఆప్షన్ చైన్ ఏం చెప్తున్నది, రేపు సెటిల్మెంట్ కదా, వీక్లీ సెటిల్మెంట్ కదా, దానికి ఏం చెప్తున్నదంటే ఇక్కడ నిఫ్టీ ఏమో 18,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇంతకుముందు 17,600 17,700 రేంజ్లో ఉన్నటువంటి సపోర్టు స్ట్రైట్గా 18,000కి వచ్చేసింది. షిఫ్టెడ్ హయ్యర్ లెవెల్. సో లెక్కిన్ అయితే 18,000 దాటిన తర్వాత మ్యాక్సిమం 18,300 చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే 18,200 18,300 మధ్యకి వెళితే ప్రాఫిట్ బుకింగ్ ఆర్ సెల్లింగ్ ఈజ్ పాసిబుల్. అందువల్ల ఏంటంటే ఔత్సాహిక ట్రేడర్స్ ఎవరైనా ఉంటే 18,300 రేంజ్కి వస్తుంటే అక్కడ కొంచెం ట్రై చేయొచ్చు. ఇంట్రాడే షార్ట్ సెల్లింగ్ 18,300 రేంజ్లో, 300కి దగ్గరలో. ఎందుకంటే ఫ్యూచర్స్ను స్పాటు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఆల్మోస్ట్ రెండు ప్యారలల్గానే నడుస్తున్నాయి. కాబట్టి 18,250 దాటింది అంటే దెర్ ఈజ్ ఎ లైక్లీహుడ్ దట్ దెర్ వుడ్ బి సమ్ సెల్లింగ్. అపోజిషను ఉవ్వెత్తున లేచే అవకాశం ఉంది, అది చూడాలి మనం. అయితే 18,200 వరకు ఉంది, స్కోప్ ఉంది. 18,200 దగ్గరే ఉన్నాం యాక్చువల్గా. మనం ఈరోజు టచ్ అయింది కూడా, 18,200 టచ్ అయ్యి క్రాస్ అయ్యి కొంచెం వెనక్కి వెళ్ళింది ప్రాఫిట్ బుకింగ్. రేపు మరి సింగపూర్ నిఫ్టీని ఎప్పుడూ నమ్మకూడదు. సింగపూర్ నిఫ్టీ మాత్రం ధీటుగా ఒక 60 పాయింట్లు ప్లస్ చూపిస్తుంది ప్రస్తుతానికి. అయితే అమెరికన్ మార్కెట్ ఈరోజు పాజిటివ్గా ఓపెన్ అయింది. యూరోపియన్ మార్కెట్ సో అవి పడుకొనే ఉన్నాయి పాపం, లేవటం లేదు, పడిపోవటం లేదు, అలా అక్కడక్కడే ఊగిసలాడుతున్నాయి. మనం అసలు చెప్పాలంటే వరల్డ్లో ప్రపంచం మొత్తంలోనూ ఇండియన్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ తీసుకుంటే ఇండియన్ స్టాక్ ఇండెక్సెస్సే భయంకరంగా పెరిగాయి అంటాం. ఎందుకు పెరుగుతున్నాయని అంటే బాగుంటుంది కదా. ఎందుకంటే 18,000 దగ్గర ఆగిపోతుందా అది ఆగేటట్టేమీ నాకు అనిపించడంలా. 14,000 15,000కి ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో ఆ తర్వాత ఇంకంతే, అది బుల్ రన్ కంటిన్యూ అవుతుంది కదా, ఊరికే స్పీడ్గా వచ్చేస్తుంది. చూడండి, మీకు 17,000కి 18,000కి ఎంత, ఓ 1000 పాయింట్లు, మనకేమో 1000 పాయింట్లు అనిపిస్తుంది. 1000 పాయింట్లు కాదు, అక్కడ ఎంత పర్సంటేజీ,
హార్డ్లీ 6% కదండి, హార్డ్లీ 6% వచ్చేసింది చూస్తూ చూస్తూ. ఇప్పుడు 18,000 నుంచి 19,000 వెళ్ళవలసి వస్తే హార్డ్లీ 5%, 5.5%. ఈ పైకి వెళ్ళే కొద్దీ పర్సంటేజ్ ఏమవుతున్నది, మరి 19 నుంచి 20కి వెళ్తే హార్డ్లీ 5%. అంటే అట్లాగా ఒక లెవెల్ నుంచి 5% పెరగడానికి ఎక్కువ టైం తీసుకోకపోవచ్చు కదా. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే మరి అంతే కదా, తక్కువే కదా. మామూలుగా మనం అబ్సల్యూట్ నంబర్స్ మామూలుగా 1000 పాయింట్లు అని అంటున్నాం. 17,000 ఒక బెంచ్ మార్కు, 18,000 ఒక బెంచ్ మార్కు, 19,000 ఒక బెంచ్ మార్క్ అని. ఆ 1000 పాయింట్లు ఎంత పర్సెంట్ ఉన్న ప్రజెంట్ లెవెల్ నుంచి పర్సంటేజ్ లెక్కేస్తే 5%, 6% రేంజ్లోనే ఉంది కదా. 5%, 6% ఏముంది పెరగడానికి ఒక నెల 2 నెలల్లో. ఇది అంతా బాగుంటాయి. వ్యతిరేక పవనాలు వీచనంత వరకు ఈ 5%, 6% క్రాస్ చేయడానికి ఇండెక్స్కి అంటే ఎక్కువ టైం పట్టదు. నాకైతే ఇది 21,000 వరకు అలా వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుందో అంటే ఇమీడియట్గా అలా రోజు పెరిగిపోతూ ఉండదనుకోండి, మధ్యలో కరెక్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 18,200, 18,300 దగ్గర కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ కొంచెం కరెక్షన్ వస్తుంది. బట్ ఏ కరెక్షన్ వచ్చినా 18,000 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. బుల్ రన్లో ఉన్నాం కదండి. ఇది తాగినోడు తూగుతున్నట్టు తూగుతుంటాడు చూసారా. తూగేవాడికి ఏముంటుంది, ఏం ఉండదు, ఏం కనిపించదు. అట్లాగా ఇండెక్స్ కూడా జూమింగ్ తిరుగులేదు ఇంకా అట్లా అనమాట. అపోజిషన్ కూడా లేదు, సెల్లర్స్ తక్కువయ్యారు. తర్వాత నిన్న ఇన్ఫ్లేషన్ దెబ్బ అనుకోవాలో ఏమనుకోవాలో మొత్తానికి కొట్టిపారేశారు 200 పాయింట్లు దగ్గర. దెర్ ఈజ్ నో సెల్లర్, ఓన్లీ బయర్స్. ఎవరైనా కొద్దిగా అమ్మటానికి ప్రయత్నిస్తే వెంటనే బయింగ్ వచ్చేస్తున్నారు. అది విశేషం. అయితే రేపు ఖబర్దార్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాలటైలిటీకి పాసిబిలిటీ ఉంది. ఫ్రైడే సెలవు కదా, విజయదశమి పుణ్యమాని. మరి ఫ్రైడే సెలవు వచ్చింది, రేపే సెటిల్మెంటు. కొంచెం వాలటైలిటీకి అవకాశం ఎక్కువ ఉంది. కొంచెం స్వింగ్ అటు ఇటు రావచ్చు. అట్లా వస్తే 18,000, 18,200. అయితే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే మాత్రం అండి, బ్యాంక్ నిఫ్టీ చాలా ఎక్కువగా ఉంది. అయితే 38,000 అంటం కంటే 38,500 అంటున్నాను. అయితే 38,000 కూడా అనొచ్చు, అనటానికి బదులు 38,500 అంటున్నాను. 38,500కి కంటే దిగువకు వచ్చేటట్టయితే అది ప్రమాదమే. 38,000 వరకు వెళ్ళిపోవచ్చు. అంటే టప లేపేయచ్చు, పడేయచ్చు. అయితే 38,500కి వస్తుందా, దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అయితే 39,000కి దగ్గరగా ఉంది. అయితే స్టిఫ్ రెసిస్టెన్స్ వస్తున్నది 38,600 దాటిన దగ్గర నుంచి. అంటే నేను స్పాట్లో చెప్తున్నాను, ఫ్యూచర్లో కొంచెం ఎక్కువ ఉందనుకోండి 100 పాయింట్లు. కొంచెం డల్నెస్ థకావట్ అంటారు కదా, అలసట కనిపిస్తున్నది బ్యాంక్ నిఫ్టీలో. ఆ అలసట రేపటికి పోతుందా లేకపోతే ఎక్కువ అవుతుందా అనేది రేపే తెలుస్తుంది మనకి. ఇప్పుడు చెప్పలేము. ఇవాళ పరిస్థితి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో అలసట కనిపించింది, నిఫ్టీలో ఏమాత్రం లేదు. కోడిగిత్తలాగా అంటారు కదా, కోడిగిత్త ఎగిరినట్టు పరిగెత్తినట్టు కోడిగిత్తలా వెళుతున్నది. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్లగిష్గా ఉంది, లైట్గా. అది రేపు తెలుస్తుంది. బట్ ఏంటంటే 38,000, 39,000 రేంజ్, అసలు 1000 పాయింట్లు రేంజ్. అసలు బ్యాంక్ నిఫ్టీకి నథింగ్ 1000 పాయింట్లు. ఎందుకని నథింగ్ అండి? మీకు 1000 పాయింట్లు అంటే ఎంత అండి? మ్యాక్సిమం 3%. అంతేగా, మ్యాక్సిమం 3%. ఒక రోజులో 3% పెరగటం కానీ తగ్గడం కానీ పెద్ద విశేషమా? ఏం కాదు. 2% అట్లీస్ట్ కాదు. 2% అంటేనే 600, 700 పాయింట్లు అయిపోయింది. అందువల్ల ఏంటంటే మనం లెక్క 1000 పాయింట్స్, 500 పాయింట్స్ అలా పాయింట్స్లో లెక్కేస్తున్నాం. యాక్చువల్గా దీంతో పర్సంటేజ్గా తీసుకున్నట్లయితే పెద్ద ఎక్కువేం కాదు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ. దిస్ పార్ట్ ఈజ్ ఓవర్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసే అవకాశం ఉంది పెరుక్కుంటూ వెళ్ళిపోతే. నెక్స్ట్ రిజల్ట్స్.
రిజల్ట్స్ బ్రీఫ్గా చెప్తాను. విప్రో రిజల్ట్స్, ఇన్ఫోసిస్ రిజల్ట్స్, ఐటీ సెక్టర్ తీసుకుంటే విప్రో రిజల్ట్స్, తర్వాత ఇన్ఫోసిస్ రిజల్ట్స్, విప్రో తర్వాత ఇందులో మిడ్ క్యాప్లో ఇది ఉంది కదా మైండ్ ట్రీ ఒకటి, వెరీ గుడ్ రిజల్ట్స్. అంటే నాకైతే వెరీ గుడ్ అనే అనిపిస్తున్నాయి. టీసీఎస్ అంత లేదు, టీసీఎస్లో లేదా స్ట్రెంగ్త్ కనిపించలేదు, బట్ ఇక్కడ కనిపిస్తున్నది విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ మైండ్ ట్రీ కానీ. అంటే ఐటీ ఓవరాల్గా ఈసారి కూడా ధమాకే బాగానే ఉంటాయని అనిపిస్తున్నది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చేసినాయి, రిజల్ట్స్ టైం ఇది. ఇంకా ఇక్కడ నుంచి ఎవ్రీడే యూ విల్ ఫైండ్ రిజల్ట్స్ పోరింగ్ ఇన్, రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఓకే అండి. తర్వాత కొంచెం ఈ మన పబ్లిక్ సెక్టారు మారుతి ఒకటి, మారుతి నిజం చెప్పాలంటే అంత పబ్లిక్ సెక్టార్ కూడా కాదనుకోండి. మారుతి ఒకటి, ఓఎన్జీసీ ఒకటి, తర్వాత కోల్ ఇండియా ఒకటి, ఇవి లైట్గా, ఎందుకంటే ఇవి బాగా పెరిగాయి కదా, లైట్గా ప్రాఫిట్ బుకింగ్లోకి వచ్చాయి అంతే. మిగతా అవన్నీ కూడా బ్రహ్మాండం. ఈరోజు హైలైట్ ఏంటంటే మార్కెట్లో టాటా మోటార్స్ బోర్డు మీద రాస్తాను, ఎందుకంటే హిస్టారికల్ కదా. టాటా మోటార్స్ 500 క్రాస్ అయిందండి. ఇంకా అంతకన్నా ఏం కావాలి. టాటా మోటార్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ సెలబ్రేట్. 506 ఎంత వచ్చింది, 20% అప్. ఎందుకంటే వీటిలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇన్వెస్ట్ చేస్తాను వాళ్ళు వచ్చారు కదా, బ్రహ్మాండంగా ద్విగుణీకృతోత్సాహంతో పరిగెడుతున్నది. 506, 507. తర్వాత లెగార్డ్ డార్క్ హార్స్ ఒకటి ఉంది కదా, మనకి అందరికీ తెలిసిందే డార్క్ హార్స్. ఏంటో డార్క్ హార్స్ అంటే ఐటీసీ. ఈరోజు ఐటీసీ స్పెషల్ ఏంటంటే 3%, 3.2%, 3% దగ్గరలో పెరిగింది. అంటే 250కి వచ్చినట్టుంది ఐటీసీ. అది 250కి దగ్గరకు వచ్చిందంటే ఐటీసీ, దట్ ఈస్ ద స్పెషాలిటీ విత్ ఐటీసీ. అండర్ రేటెడ్ కదా, ఇప్పటివరకు పెరగలేదు కదా, ఇప్పుడు దీన్ని పెంచుతున్నారు. పైగా ఐటీసీకి వెయిటేజ్ కూడా ఎక్కువ అండి, జోక్ కాదు. ఐటీసీకి మార్కెట్ క్యాపిటలైజేషన్ చిన్నదేం కాదు కంపెనీ. కాబట్టి ఐటీసీ లేసిందంటే, ఐటీసీ, రిలయన్స్ ఇట్లాంటివి, ఇన్ఫోసిస్ లాంటివి లేసాయంటే, టీసీఎస్ లాంటివి ఇంకేం లేదు, ఇండెక్స్ ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. తర్వాత M&M కొద్దిగా పికప్ అయ్యాయి. ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా మనం. వీఆర్ అహెడ్ ఆఫ్ ఎవ్రీబడి అని ఆల్రెడీ అనుకున్నాం కదా. నాస్డాక్ని ఎప్పుడో దాటేసి వచ్చేసాం. ఆ నాస్డాక్ ఆ 14,000 చిల్లర అక్కడే పడుకొని ఉంది, 15,000 కూడా క్రాస్ అవటం లేదు ప్రస్తుతానికి. మరి డాక్స్ అంటే జర్మన్ ఇండెక్స్ మనకన్నా ముందు ఉండేది కదా బాగా, 15,000. పాపం ఇప్పటికే ఆ 15,000 దగ్గరే ఉంది, మనమే 18,000 దాటిపోయాం. వాళ్ళు 15,000 ప్లస్లో ఉంటే మనం 18,000 ప్లస్ 3,000 పాయింట్లు అధిగమించేసాం 18,000 దగ్గర. మరి తైవాన్ మనకంటే చాలా ముందు ఉండేది కదా, 17,000 అట్లా ఉండేది, 15 నుంచి 17,000. బట్ నౌ ఇట్ ఈస్ అగైన్ 16,000 ప్లస్. మనం 18,000 ప్లస్కి వచ్చేసాం. తైవాన్ని అధిగమించి 2,000 పాయింట్కి వచ్చేసాం. ఇంకా షాంఘైలు ఇవి అన్నీ మిగిలాయి. షాంఘై ఇంకేవో ఉన్నాయి, 1-2. ఇంకా అన్నీ అయిపోతే నిక్కై మీద పడిపోతాం. ఆ నిక్కై 30,000 దగ్గర ఉంది, 28,000 దగ్గర ఉంది కదా, టైం పడుతుంది వీళ్ళు. జపాన్ని అధిగమించడం అంటే అప్పటికి మనం 5 ట్రిలియన్ మార్కెట్ అయిపోతుందేమో, 5 ట్రిలియన్ అయిపోతుందేమో, మరి చూద్దాం. బట్ వీఆర్ సర్చింగ్ అహెడ్. తర్వాత రిజల్ట్స్ గురించి చెప్పాను కదండి. ఇన్ఫ్లేషన్ ఎఫెక్టు, ప్రాఫిట్ బుకింగ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పవలసింది అయిపోయిందిలేండి మ్యాక్సిమం. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రేపు బాగా పెరిగితే యూఫోరియాలో బాగా పెరిగితే అక్కడ నిలబడకపోవచ్చు, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, సెల్లింగ్ రావచ్చు, అటునుంచి ఇటు తరిమి కొట్టవచ్చు. కొద్దిగా అలర్ట్గా ఉంటే బాగుంటుంది. ఓకే, అంతేనండి. ఫర్ టుడే, ఆల్ ద బెస్ట్.